హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో బీరకాయ కూర పాలు వేసి ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా బాగుంటుంది. మేము చాలా ఎక్కువగా సంగటి చేసుకున్నప్పుడు తింటాము. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. దీనికోసం ముందుగా బీరకాయలని పైన ఉన్న తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ పోయకుండా బీరకాయలో నుంచి వచ్చే వాటర్తోనే అది ఉడకాలి. అలా ఉడికిన తర్వాత దాన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఎనిపి ఈ బీరకాయ పేస్ట్ని పక్కకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ముందుగా ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి దానిలో ఒక చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి. దానిలో తాలింపు దినుసులన్నీ శనగపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఈ విధంగా అన్నీ వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మంచిగా వేగిన తర్వాత అందులో ముందుగా ఎనిపి పెట్టుకొని ఉంచిన బీరకాయ పేస్ట్ని వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా తాలింపులో బీరకాయ పేస్ట్ని వేసి బాగా కలిపిన తర్వాత అందులో కొద్దిగా నల్ల కారం వేయాలి. నల్ల కారం రెసిపీ ఏం లేదండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు కొంచెం ఫ్రై చేసి దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి. అదే నల్ల కారం. వెల్లుల్లిపాయ కారం అని కూడా కొంతమంది అంటారు. ఇలా వెల్లుల్లిపాయ కారం వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. సాల్ట్ ఏమన్నా కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవాలి. అలా ఉడికించిన దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత అందులో పాలు పోసి కలుపుకోవాలి. అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బీరకాయ పాలు పోసిన కూర చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ ఈ రెసిపీ తెలిసినట్టయితే దాన్ని ఏమంటారు మీ ఊర్లో అనేది కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.